ఏదైతే ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ ప్రేమను వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు భరతమాత మీద. అయితే రీసెంట్గా మన తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇటు అందాల పోటీలు అని చెప్పేసి ఈ యుద్ధం సమయంలో పెట్టడం జరిగింది. నిన్న ఎంత పెద్ద ఎత్తున జరిగిందో అందరం చూస్తున్నాం. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పక్కన కూర్చొని చాలా తీక్షణంగా చాలా ఆనందంతో చూస్తూ ఉన్నారు. సో మీ కామెంట్ ఏంటి సార్? దాని మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నామా. ఎందుకంటే అందాల పోటీలు పెట్టి అనౌన్స్ చేసిన నాటికి యుద్ధ వాతావరణం మన దగ్గర లేదు. మనకు యుద్ధ వాతావరణం 7th నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ 11th ఆపరేషన్ సింధూర్ 7th నైట్ మిడ్ స్టార్ట్ అయింది. అంటే 8th మార్నింగ్ ఎర్లీ. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందో, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినాక నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన వచ్చింది. మన దగ్గర బార్డర్ జిల్లాలలో కూడా బాంబింగ్లు చేసిండు, వాళ్ళు కూడా మిసైల్స్ అటాక్ చేసిండు. మన తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 మనం యాక్టివ్గా వాళ్ళ సైనిక స్థావరాల మీద కొట్టినప్పుడు అప్పుడు ఈ అందాల పోటీలు క్యాన్సిల్ చేయాల్సి ఉంది. దీని తీవ్రతను గ్రహించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న భారతదేశం అంతా కూడా యుద్ధం మోడ్లో పోబోతుంది కాబట్టి ఇప్పుడు అందాల పోటీలు అవసరం లేదని చెప్పి క్యాన్సిల్ చేయాల్సి ఉంది. ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు అన్ని కూడా బంద్ చేసినప్పటికీ అదే అంటుందండి, అన్ని బంద్ చేసి రక్షణ చర్యలు తీసుకున్నప్పుడు ఇక్కడ అందాల పోటీలు జరపడం, దానికి ముఖ్యమంత్రి హాజరు కావడం నిజంగా అసహ్యంగా అనిపిస్తుంది, జుగుస్పాకరంగా అనిపిస్తుంది. అంటే దేశం మొత్తం కూడా ఒక ఆలోచన దిక్కు భారతదేశానికి ఏమవుతుంది, భారతదేశం అంతా కూడా యుద్ధం చేస్తుంది కాబట్టి మన సైనికులు నష్టపోవద్దు, మనకు ఏ విధంగా అయితే 50 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ నష్టం చేస్తుంది దాన్ని ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అందాల పోటీలని తిలకించడం అనేది చాలా అసహ్యం అనిపిస్తుంది. దానికి మంత్రులు కూడా వెళ్ళడం, అదే అంటున్నా, అసహ్యం అనిపిస్తుంది. వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని వాయిదా వేయడమో లేకపోతే ఇంకొక 15 days తర్వాత పెట్టడమో లేకపోతే 1-2 months తర్వాత పెట్టడమో జరగాల్సి ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లాంటి ఈవెంట్ని కూడా వాయిదా వేసింది కండి. ఇప్పుడు ఎక్కడో పంజాబ్లో లేకపోతే రాజస్థాన్లో బాంబింగ్ జరుగుతుండే, సదర్న్ స్టేట్లో ఏం కాదు, సదర్న్ స్టేట్లో మ్యాచెస్ పెట్టాల్సి ఉండే ఐపీఎల్ అనుకుంటే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితిలో మనం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటా ప్రజలను ఎంజాయ్ చేసి ఒక బాధ్యతారహితంగా ప్రవర్తించలేం కాబట్టి దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ 1 monthకో 2 monthస్కో లేకపోతే 1 week తర్వాత మరి సీజ్ ఫైర్ కంప్లీట్ అమలు వచ్చినప్పుడు పెడతారేమో తెలియదు. మళ్ళీ అటువంటి ఈవెంట్నే క్యాన్సిల్ చేసింది. అది వన్ ఆఫ్ ద టాప్ ఈవెంట్. మరి అటువంటి ఈవెంట్ క్యాన్సిల్ చేసి అంటే ఈ అందాల పోటీలతో నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉందంటారా? చూడండి, అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ ఇప్పుడు చెప్పేయండి, పరిస్థితులు సిచ్యువేషన్స్ని అంచనా వేసుకొని చేయాలండి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ చేసింది కేటీఆర్ గారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంటే దానివల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చిండ్రు, ఎంతోమంది వచ్చిండ్రు, దానికి రెవెన్యూ వచ్చింది. దానికి భవిష్యత్తులో ఒక మెసేజ్ ఏంటంటే రాబోయే తరానికి అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరికి ఉపయోగించాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగించడం తద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చు. కాలుష్యాన్ని అరికడితే భౌగోళం వేడెక్కకుంటుంటుంది. మరి అంటార్క్టికా లాంటిది, మరి అన్నీ కూడా అలస్కా లాంటివన్నీ కరిగిపోకుండా సముద్రాల మట్టాలు పెరగకుంటుంటుంది. ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంది అందులో. ఈ కార్ రేస్లో ఇదంతా మెసేజ్ ఉంది. దానికి ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చింది, చాలా లాభాలు వచ్చినాయి. దాని మీద అనేక రకాల అభియోగాలు పెట్టి కేటీఆర్ గారిని జైలుకి పంపిద్దామనే ఆలోచనతో కూడా దురాలోచన చేసిండు. ఏసీబీ రైట్స్ అన్నారు, ఇవన్నీ అన్నారు. అన్నాక దాని తర్వాత ఇందులో ఏమీ లేదు, లాభం లేదు, ఇది పెడితే మనమే బ్లేమ్ అవుతామని చెప్పేసి మళ్ళీ ఆగిపోయారు. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారు అందాల పోటీని తిలకించడము, అందాల పోటీని కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నా. ఇప్పటికైనా మించిపోయిన లేదు, ఆపేసేసేసింది. మరి సీజ్ ఫైర్ మరి స్పష్టంగా అమలైతేనేమో కంటిన్యూ చేస్తే పర్వాలేదు. మరి సీజ్ ఫైర్ అమలు కాకుండా వాళ్ళ నుంచి పాకిస్తాన్ నుంచి బాంబింగ్, షెల్లింగ్ ఇంకా అవుతుంటే మనం కంటిన్యూ చేయడంలో అర్థం లేదని నా అభిప్రాయం. మోర్ ఓవర్ హైదరాబాద్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అందరి కళ్ళు దీని మీదే ఉంటాయి. సో ఇక్కడ శాంతి భద్రతల విషయానికి వస్తే అసలు ఎంత మీరు మీకేమైనా కనపడుతుందా సిటీలో? అంటే 4 దిక్కుల అంటే ఎక్కడంటే సిటీలో కనిపించదండి, ఆ స్లీపర్స్ కనిపించరు, వాళ్ళు కనిపించరు. శాంతి భద్రతల విషయానికి వస్తే ఎక్కడెక్కడ ఫోర్సుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా అంటే మీకు ఎక్కడైనా ఎవరన్నా కనపడుతున్నారు అసలు? అంటే ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమన్నా మీకు పోలీసులు కానీ భద్రతా పరిస్థితి కానీ ఎక్కడైనా ఉన్నట్టు కనిపిస్తుందా? అసలు భద్రతా పరిస్థితి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ హైదరాబాద్లో అంత వాతావరణం కూడా ఏం లేదు. కానీ ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండడం బెటర్, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, కాబట్టి దాన్ని మనం ప్రభుత్వం ఎప్పుడు కూడా డేగ కళ్ళతో వాచ్ చేస్తుండాలి. ఆ సిచ్యువేషన్ వాతావరణాన్ని ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తుండాలి, నిరంతరం నిఘా అవసరం. మోర్ ఓవర్ ఇంకొకటి చిన్న డౌట్ ఏంటంటే సార్,
మన ఎంటైర్ ఇండియా విషయానికి వస్తే ఆడదాన్ని మనం ఎంత గొప్పగా ట్రీట్ చేస్తామో తెలుసు. బేసిక్గా అందాల పోటీలు ఇక్కడ బేసిక్గా చూస్తే ఇంటర్నేషనల్స్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశాల్లో, రష్యా, ఇటలీ, ప్యారిస్ అలాంటి దేశాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాంటాక్ట్స్లు అన్నీ కూడా. బట్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఆడదాన్ని మనం ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసింది. బట్ ఇప్పుడు ఈ అంటే ఈ ఆడ అనే విషయానికి వస్తే కనుక మనం భరతమాతని ఎంత దేవతలాగా కొలుస్తామో ఆడదాన్ని కూడా మనం అంతే దేవతలాగా కొలుస్తాం. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా తెలంగాణ అంటే ఎంత గొప్పగా మనం చూస్తామో తెలుసు. బట్ ఇటు ఆడదాని అందాలను ఆరబోసుకుంటూ ఆ వచ్చే డబ్బులతోటి తెలంగాణ అభివృద్ధి చేస్తామంటే ఏమైనా ఉందంటే ఈ మాట నేను అంటున్నటువంటి మాట కాదు, చాలామంది యాక్టివిస్టులు, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే ఇప్పుడు చూడండి, అందాల పోటీలు అనేది భరతమాత నిజంగా కూడా మన సాంప్రదాయం ప్రకారం మహిళని ఎక్కువ గౌరవిస్తాం, మనం పవిత్రంగా చూస్తాం. కానీ సిచ్యువేషన్ ఈరోజు ఏముందంటే యుద్ధ సమయంలో ఆ యొక్క ఈవెంట్ జరగడం అని దురదృష్టకరం. ఫస్ట్ జరుగుతున్నప్పుడు దీనికి 2 సంఘటనలు, యుద్ధం మొదలైంది కాబట్టి దీని తీవ్రతను గ్రహించి ఎంబడే పోస్ట్పోన్ చేయాల్సి ఉండే. పోస్ట్పోన్ చేయకపోగా దాన్ని తిలకించడం, ఆస్వాదించడం ఇంకా దారుణంగా అనిపిస్తుంది. దాంతో మంత్రులు కూడా పోవడము, దాన్ని ఆస్వాదించడము. ఓ దిక్కేమో తీవ్రమైన బాంబింగ్ నడుస్తుంది, ఓ దిక్కేమో పోయి ముఖ్యమంత్రులు మరి కొంతమంది మంత్రులు బాంబింగ్ జరుగుతుంటే కూడా చూసుకొని ఆస్వాదించడం నిజంగా దురదృష్టకరం.